తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. సార్, ముఖ్యంగా చాలామంది అకస్మాత్తుగా మరణిస్తూ ఉంటారు. యా సార్, మంత్రంతో మరణాన్ని జయించవచ్చా? అది మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. యాక్చువల్గా అసలు మంత్రం అంటే ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకుంటే మరణాన్ని జయించవచ్చో లేదో మీకు అర్థమవుతుంది. మంత్రము అంటే ఏదో 4 బీజాక్షరాలనో లేకపోతే ఒక నామమునో అట్లా కాదు. మంత్రము అంటేనే అందులో భగవంతుడు ఆ రూపంలో ఉన్నాడు. అక్కడ గుర్తుపెట్టుకోండి. ఆ దేవత ఏ దేవత గురించి అయితే మనం చేస్తామో ఆ రూపంలో ఉంది. అయితే ఇక్కడ మరణాన్ని జయించవచ్చా అంటే ఆయుష్ని పెంచుకోవచ్చు. అంటే బ్రహ్మరాసిన రాత్రి మనం పొడిగించుకోవచ్చు, ఆయుష్ని పెంచుకోవచ్చు. అంటే ఒకటి మనకి శాస్త్రాల్లో ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఒకటేనండి, బ్రహ్మ ఇన్ని సంవత్సరాలకు రాశాడు, అన్ని సంవత్సరాలకే మనిషి బ్రతకాలి, ఇంక తర్వాత చనిపోవాలనుకుంటే మనకి హిమాలయాల్లో ఏదైతే అక్కడికి వెళ్ళి సాధనలు చేస్తున్నటువంటి వారు 300 సంవత్సరాలు, 500 సంవత్సరాలు, 1500 సంవత్సరాలు ఎట్లా బతుకుంటారు? అంతే కదా. వాళ్ళ సాధనలో మీరు గమనించండి, హిమాలయాల్లో చొక్కా కూడా ఉండకుండా కూర్చొని ఆయన తపస్సు చేస్తుంటాడు. ఏది ఆ మంచు కొండల్లో. మనం కొంచెం చలేస్తేనే కోటేసుకోవాలనుకుంటున్నాం. అంటే ఏమిటి? సమ్ మంత్ర సాధన ఈజ్ వర్కింగ్. పాయింట్ నెంబర్ 1. అయితే మనిషి యొక్క ఆయుష్ని పెంచుకోవాలంటే మాత్రం మనకి పర్టికులర్గా ఏంటంటే అనేకమైనటువంటి సాధనలు ఉన్నాయి. యోగా సాధనలో కొన్ని సాధనలు చేస్తూ, మంత్రాన్ని చేసుకుంటూ, అదేవిధంగా కొన్ని ఔషధాలను తీసుకుంటూ ఉన్నట్లయితే అప్పుడు ఆయుష్ అనేటువంటిది పెరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రాణాయామ, ప్రత్యాహార, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. అటువంటివన్నీ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఈ వ్యక్తి ఇంతవరకే బ్రతుకుతాడు అనుకునేది కూడా మనం పెంచుకోవచ్చు. అయితే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి పాయింట్ నెంబర్ 1, మీరు ఆయుష్ని పెంచుకోవాలంటే మొట్టమొదటిది ప్రాణాయామం. ప్రాణాయామం కనుక ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా ఆటోమేటిక్గా వాళ్ళకి ఆయుష్ అనేటువంటిది పెరుగుతుంది. పాయింట్ నెంబర్ 1. ఇక రెండవది ఏమిటంటే, ఆహారము మితంగా తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఆయుష్ పెంచుకోవాలనుకున్నప్పుడు విపరీతంగా తినకూడదు. ఓకే. ఆహారం మితంగా తీసుకోవాలి. ఆకలి వేసినప్పుడే ఆహారం తీసుకోవాలి. ఎక్కువగా తినకూడదు ఎప్పుడు కూడా. కొంత గ్యాప్, అంటే ఇప్పుడు పొట్టలో మొత్తం 100% నింపేయకూడదు. ఒక 50% నింపి ఇంకో 25% కొంచెం వాటర్తో ఇచ్చేసి 25% గ్యాప్ ఉండాలి. అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడు మీకు ఆయుష్ అనేటువంటిది పెరుగుతుంది. అయితే ఇక్కడ సర్వసాధారణంగా జ్యోతిష్ శాస్త్రరీత్యా ఆయుష్ ఎందుకు ఉండదు మనిషికి అంటే, లగ్నం కానీ, అష్టమం కానీ, 3వ స్థానం కానీ మారక స్థానాలు అంటారంటే, ఈ లగ్న, అష్టమ, తృతీయ స్థానాలతో పాటు దశమము, 2, 7 స్థానాలు కనుక ఒకటేసారి యాక్టివేషన్ అయితే ఆ జాతకుడు ఆ యొక్క సమయంలో మరణానికి సమీపంలోకి వెళ్తాడు. దిస్ ఇస్ ద ఆస్ట్రాలజికల్ క్యాలిక్యులేషన్. ఓకే. అయితే వీటన్నిటిని జయించేది ఏ స్థానం అంటే పంచమ స్థానం, మంత్రస్థానం. కేవలం పంచమం మంత్రస్థానమేనా అంటే కాదు. మంత్రస్థానంతో పాటు నువ్వు ఆనందంగా ఉండేటువంటి స్థానము. అంటే ఆనందంగా ఉండడం అంటే ఏమిటి? ప్రతి విషయాన్ని నువ్వు ఆస్వాదించగలగాలి. ఒక నీళ్ళు తాగుతున్నావు, చక్కగా ఆస్వాదించగలగాలి. నువ్వు మాట్లాడుతున్నావు, ఆస్వాదించగలగాలి. చూస్తున్నావు, ఆస్వాదించగలగాలి. ప్రతిదీ ఆస్వాదించగలగాలి. టీ తాగుతున్నా, కాఫీ తాగుతున్నా, అన్నం తింటున్నా, మెతుకుని నువ్వు ఆస్వాదించగలగాలి. నడుస్తుంటే నీ నడకను కూడా నువ్వు ఆస్వాదించగలగాలి. ఎప్పుడైతే నువ్వు ఆస్వాదించగలుగుతావో, నీ ఊపిరిని కూడా నువ్వు ఎప్పుడైనా ఎవరైనా కనీసం వాళ్ళ ఊపిరిని ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? కనీసం చేయలేదు. చేయం మనం. దాన్ని కూడా ఆస్వాదించగలిగితే నీకు నీ యొక్క ప్రాణం మీద, నీ ప్రాణశక్తి మీద నీకు పట్టు పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే మరొకటి ఏంటంటే, మనకి ఇందులో ఎవరైనా సరే ఆయుష్లో ఏదో ఎవరికైనా చెప్పారు, జాతచక్రం చూసి ఏమండి అష్టమ స్థానం పాడైపోయింది, 3వ స్థానం కూడా, ఊపిరి స్థానం కూడా పాడైపోయింది, లగ్నం పూర్తిగా పోయింది, లేదు అని ఎవరైనా అన్నారనుకోండి, వాళ్ళు చేయవలసిన సాధన ఏమిటి? మనకు శాస్త్రాల్లో కానీ లేకపోతే గతంలో ఉన్నటువంటి చరిత్రలో కానీ ఏం చెప్తుంది అంటే, కాళీ సాధన. ఓకే. కాళికా అమ్మవారి సాధన ఎవరైతే చేస్తారో వారు దీర్ఘాయుమంతులు అవుతారు. అంటే ఎప్పటి వరకు కూడా బతకగలుగుతారు. వాళ్ళు ఉన్నంతకాలం ఉండగలుగుతారు. వాళ్ళంతటా వాళ్ళుగా నాకు ఇంకా వద్దు, నాకు చాలు, ఇంకా ఈ జీవితం ఎంతకాలం బతుకుతామని వాళ్ళకి ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు అమ్మవారితంలో కలిపేసుకుంటుంది. కాళీ అంటే భయంకరమైన ఉపాసన అని చాలామంది చెప్తున్నారు. లేదండి, కాళీ అంటే భయంకర ఉపాసన కాదు. ఎందుకంటే మీరు కాళిదాసు, మహాకవి కాళిదాసు అమ్మవారిని, కాళికాదేవిని ప్రసన్నం చేసుకుంటాడు.
అయితే అమ్మవారిని ప్రసన్నమయ్యాక విద్య అడుగుతాడు. విద్య అడిగినప్పుడు ఏమవుతుంది, అదే అమ్మవారు శ్యామలగా మారుతుంది. ఓకే. శ్యామలగా మారినప్పుడు శ్యామల దండకం చదువుతాడు ఆయన. ఎస్. ఓకే. ఇప్పుడు కాళికాదేవి భయంకరమైనటువంటిదే అయితే విద్యను ఎందుకు మళ్ళీ శ్యామలగా మారేందుకు విద్యనిస్తుంది? అమ్మవారు భయంకరం అని కాదు. ఇక్కడ ఏమిటంటే మనకి పుర్రెలు ఉంటాయి అమ్మవారి దగ్గర, అలాగే చేతులు ఉంటాయి, అవునా? ఎస్. అంటే ఏమిటి? చేతలు. నువ్వు చేసేటువంటి నీ యొక్క కాలంలో కాలగర్భంలో అన్నీ కూడా ఆవిడ కాలగర్భంలో కలిసిపోవాలి. ఇక్కడ ఏమిటంటే అమ్మవారిని ఎప్పుడైతే నువ్వు స్మరిస్తూ ఉంటావో అందరినీ ఆవిడలోకి తీసుకునేది కాబట్టి ఆవిడ మీకు కాలంలో ఇంకొంతకాలం ఎక్కువగా బ్రతికేటువంటి అనుగ్రహాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా 100కు పైబడి బతకచ్చు అంటారా? అంటే చిన్న సందేహం. మన ఆయుష్ 80 వరకే ఉండొచ్చు. నేను ఉపాసన చేస్తాను, అదే విధంగా మీరు అన్నట్టు మంత్రం జపం చేస్తాను, యా, బతకచ్చా? 100కు పైబడి. ఫస్ట్ మీరు మీ మైండ్ బిలీవ్ చేయాలండి. నమ్మాలి. మీ మైండ్ ఫస్ట్ ఏం చేయాలంటే స్ట్రాంగ్గా బిలీవ్ చేయాలి. ఏదైనా సరే మీరు ఒక సీఎం అవ్వాలనుకుంటున్నారు, బిలీవ్ చేస్తే సీఎం అయిపోతారు. పిఎం అవ్వాలనుకుంటున్నారు, బిలీవ్ చేయాలి ఫస్ట్. నేను అవ్వగలను, దానికి స్ట్రాటజీ ఏంటి? ఇప్పుడు మీరు 100కు పైగా బ్రతకగలనా అని అడిగారు. ఎస్. ఫస్ట్ మీ మైండ్ 100కు పైగా బ్రతికిన వాళ్ళు ఉన్నారా లేరా? 100% ఉన్నారు. 200, 300, 500, 1000, 1500 బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. సో 100కు పైగా బతకడం అనేది చాలా ఈజీ విషయం. ఎందుకు బ్రతకము అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ వచ్చినప్పుడు ఆర్గన్స్ కరెక్ట్గా ఉండాలి. పాయింట్ నెంబర్ 1, ఆర్గన్స్ ఏవి డ్యామేజ్ అవ్వకూడదు. అంటే ఏంటిది? ఆర్గన్స్ ఎప్పుడు పాడవుతాయి? మనకి తీసుకునేటువంటి ఆహారపు అలవాట్ల వల్ల ఆర్గన్స్ డిఫెక్ట్ అవుతాయి. ఎస్. అదేవిధంగా డైలీ ఎక్సర్సైజ్, యోగాసనాలు వేయడం, ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటా. అంటే శరీరానికి మనం ఇచ్చేటువంటివి ఏవైతే మనం పోషకాలు ఇచ్చుకుంటూ దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఒకవైపు మంత్రం కనుక చెయ్యగలిగితే ఖచ్చితంగా 100కు పైగా బతకడం అనేటువంటిది కష్టతరమైనటువంటి విషయం కానే కాదు. ఫస్ట్ మీరు ఏంటంటే మైండ్లో బిలీవ్ చేయాలి. కొంతమంది నేను చూశాను, వాళ్ళ ఫ్యామిలీస్లో 50స్కి 45స్కి 55స్కి మరణించడం వాళ్ళకి అలవాటైపోయి మా లైఫ్లో మా దాంట్లో పెద్దగా బతకరండి అంటారు. ఇంకొంతమంది ఫ్యామిలీస్ నేను చూశాను, వాళ్ళకి ఎలా అంటే వాళ్ళకి కంప్లీట్ బిలీవ్. ఎలా అంటే లేదు సార్, మా తరతరాల నుంచి 100 దగ్గరలో ఎవరు చనిపోలేదు సార్ అంటూ ఉంటారు. నిజంగానే వాళ్ళ తరంలో ఎవరు కూడా అలా చనిపోరు. దీనికి 2 కారణాలు ఉంటాయండి. ఒకటి, వీళ్ళ వంశంలో ఎక్కడైనా ఒక శాపం తగిలింది అనుకోండి, అలాంటప్పుడు వాళ్ళ ఇళ్లలో మనకి మురారి సినిమాలో చూడండి, 40 years ఆఫ్ ఏజ్లో అందరూ చనిపోతూ ఉంటారు దాదాపుగా, అంటే ఒక యుక్త వయసులో. అలాగా దేవతా సంబంధించినటువంటి శాపం ఏదైనా తగిలినా కూడా అలా జరుగుతుంది. అందుకే పొరపాటును మన శాస్త్రంలో చెప్తుంటారు, పొరపాటును కూడా భక్తుణ్ణి దేవతా సంబంధించిన జోలికి వెళ్ళొద్దు. భక్తుడిని అనవసరంగా నువ్వు నిందించావు, ఏదో అన్నావు, వాడికి ఏమవుతుందంటే నిత్యము దేవతారాధన చేసేటువంటి ఒక భక్తుని నువ్వు అన్నావు అనుకోండి, ఆ మనిషి ఏ తప్పు చేయకుండా, తప్పు చేస్తే అనడంలో తప్పులేదండి, భగవంతుడు కూడా మనల్ని హర్షిస్తాడు. ఆ మనిషి తప్పు చేశాడు, దేవతా ఆరాధన చేసేటట్టయితే నువ్వు తప్పు చేసావుగా అనొచ్చు, తప్పు కాదు. కానీ ఏ తప్పు చేయకపోయినా అంటే మాత్రం భగవంతుడు ఊరుకోడట. ఓకే. కాబట్టి ఆ యొక్క విషయంలో కనుక మనం జాగ్రత్త తీసుకున్నట్లయితే, అంటే ఏం లేదు, ఇక్కడ ఏమవుతుందంటే మంత్ర సాధనలు చేస్తాం, ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో చేస్తాం, దీంతోపాటు దోషాలు కూడా చేయకూడదు కొన్ని. ఎలా అంటే ఇప్పుడు చూడండి, కొన్ని రోజులు చేయకూడని పనులు ఇప్పుడు మనకి ఉంది శాస్త్రంలో. శ్రీతైల మధుమాంసాన్ని త్వజతే, ఆదివారం నాడు తినకూడదు. ఓకే. మాంసం తినకూడదు, మధువు తాగకూడదు, అదేవిధంగా తలకు నూనె పెట్టుకోకూడదు, స్త్రీని కలవకూడదు. ఇది పాటించగలగాలి. దీనివల్ల కొంత ఐక్షీణం అవుతూ ఉంటుంది, ఓకే, తెలియకుండానే. అలాగే మంగళవారం కూడా తలకు నూనె పెట్టుకోకూడదు. అదేవిధంగా కొన్ని మంగళవారాలు, ఆదివారాలు, కొన్ని వారాల్లో తల అంటకూడదు. అంటకూడదు. ఏ వారాలు స్నానం చేయాలి. అట్లాగే కొన్ని మనం చూడండి, అంటే చిన్నవే కానీ ఇవి ఐక్షీణానికి తోడ్పడుతూ ఉంటాయి. మనం ఎక్కడికైనా వాష్రూమ్కి వెళ్ళాము, వెంటనే కాళ్ళు కడుక్కోవాలి. ఎంతమంది కడుక్కుంటున్నారు? కడుక్కోవాలి. అదేవిధంగా అన్నం తినేటప్పుడు చుట్టూ ఇలాగ నీళ్ళని ఇలా ప్రోక్షణ చేసి అమ్మవారి నామాన్ని ఏదైనా తలుచుకొని తినే ప్రతిదీ కూడా క్రీమ్ అచ్యుతానంత గోవింద అనుకుంటూ తినాలి. అప్పుడు అది ఔషధంగా మారుతుంది. అదేవిధంగా సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. నిద్రలేసి స్నానపానాలు కాలకృత్యాలు తీర్చేసుకున్నట్లయితే కూడా ఆయుష్ పెరుగుతుంది. ఇలా చిన్న పాయింట్స్ ఉంటాయి. సూర్యోదయానికి ముందు లేవడం, నిత్య దేవతార్చన చేయడం, చిన్న తప్పులన్నీ చేయకుండా ఉండడం, అదేవిధంగా నిత్యం ఒక దేవతా సంబంధించిన కాళికా అమ్మవారి సాధన చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటే 100% మీ యొక్క ఆయుష్ పెరిగి తీరుతుంది. కాకపోతే ఇది కంటిన్యూస్గా చేయాలి. ఏదో సంవత్సరం చేశానండి, పాటించిన తర్వాత బద్ధకం వచ్చేసింది, ఇవన్నీ ఎవరు నమ్ముతాడని మళ్ళీ వెళ్ళిపోయానా? అంతే. అవును.
సో నిజంగా సార్ ఆ మంత్రశక్తితో మనం మరణాన్ని ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక మంచి విషయం, ఇంకొక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. చెప్పండి సార్. మీరు సాధన చేస్తారు కదా, ఓకే, మీరు సాధన చేసినటువంటిది ఏదైతే జీన్స్ ఉందో మళ్ళీ నెక్స్ట్ తరాలకు ఇస్తారు మీరు. ఓకే, మీకు అర్థమైందా? తర్వాత తరాలకు మీరు కనుక అందించగలిగితే తర్వాత తరాల వాళ్ళు కూడా దాన్ని ఫాలో అప్ చేయగలిగితే ఈజీగా 100 years అనేది పెద్ద విషయం కాదు. సార్ మంత్రం ఏంటి సార్ అసలు? మంత్రం ఏమిటి అంటే పర్టికులర్గా దీనికి కాలభైరవ మంత్రము లేదా కాళికాదేవి, ఓం కాళికాదేవియే నమః, ఓం కాలభైరవాయే నమః చేసుకోవచ్చు. లేదు మీరు గురువుల దగ్గరికి వెళ్ళి బీజాక్షర మంత్రాలు ఉంటాయి కాళికా అమ్మవారివి, బీజాక్షర మంత్రాలు తీసుకొని చేస్తే కూడా ఇంకా మంచి ఫలితం ఉంటుంది. కాకపోతే బీజాక్షర మంత్రాలు చేసేటప్పుడు దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, ఆ నియమాలు పాటిస్తూ చేయాలి. కొంతమంది గురువులు అయితే కొంతమంది చాలా ఫాస్ట్ అయిపోయింది అని, కానీ కామన్గా అయితే అంత తొందరగా ఇవ్వరండి. కొంతమంది కనీసం వాళ్ళ దగ్గర 6 నెలల్లో 9 నెలల్లో ఉండి వాళ్ళతో పాటు సాంగత్యం చేసిన తర్వాత వీడికి మంత్రం ఇవ్వచ్చు అనుకుంటే ఇస్తారు. కొన్ని విద్యలు కూడా అంత తొందరగా నేర్పించరు. అవును. సో థ్యాంక్ యూ సార్. మంత్రశక్తితో మరణాన్ని జయించవచ్చా అనే అంశం మీద చాలా చక్కటి సమాధానం ఇచ్చారు. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. సో చూశారు కదా, మంత్రశక్తితో మరణాన్ని జయించవచ్చా అనే అంశం మీద మనం ఈరోజు అయితే చర్చించాం. దానికి గురువుగారు మాటల్లో సమాధానం కూడా తెలుసుకుందాం. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.